కేజ్రీవాల్ తాజాగా ఈడీ కస్టడీలో ఉండటం, ఆ తర్వాత ఆయన విచారణ పూర్తయిన తర్వాత జైలుకి పంపిస్తారు. ఇప్పుడు కవితది తిహార్ జైల్లో ఎట్లాగైతే ఉందో, కవిత ఇప్పుడు ఏదో పిటిషన్లు కూడా వేసుకుంది తన బిడ్డకి పరీక్షలని కాబట్టి సెలవు కావాలని. మరి బిడ్డలకు పరీక్షలని సెలవులు ఇచ్చేట్టయితే ప్రతి ఖైదీ కూడా వాళ్ళ పిల్లలకి పరీక్షలు రాయిస్తారు, ఏదో ఒక పరీక్షలో పెట్టిస్తారు. అవసరమైతే వాళ్ళ ఆవిడ చేత కూడా ఏదైనా ఎగ్జామ్స్ కోర్స్ చదివిస్తారు. మా పిల్లల్ని మా ఆవిడని చదివించుకోవాలని చెప్పేసి రేపు పొద్దున అడిగే పరిస్థితి ఉంటుంది. అది యాక్సెప్టబుల్లో కాదో తెలియదు. రెండో పాయింట్, ఇక్కడ కేజ్రీవాల్ విషయంలో ఎన్నికల ముందు చేసినటువంటి అరెస్టు, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల ముందు చేసినటువంటి చర్య, ఇది కక్ష సాధింపు అంటూ రామ్లీలా మైదానంలో సభ కూడా పెట్టినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ భయపడ్డారా అంటే, నేను చాలా క్లియర్గా ఆయన చెప్తున్నది ఏంటంటే, అవినీతి పరులు భయపడుతున్నారు, అవినీతి పరులు ఎదురు ఆరోపణలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళు అవినీతిలో తప్పేం లేదని వాదిస్తున్నారు. ఎక్కడున్నా ఏం చేసినా నన్ను ఏం చేద్దాం అనుకున్నా సరే నేను మాత్రం దాన్ని వదిలిపెట్టను. ఇది ఆయన చెప్తున్న మాట. జనం నమ్ముతారా లేదో చూడాలి.